ప్రజెంట్ మనతో పాటు కొంతమంది నేచర్ లవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి మంత్ ఒకసారి ఇక్కడికి వచ్చి నేచర్ని ఆస్వాదించుకుంటూ దీని గురించి అని చాలామందికి అవగాహన చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్కు ఏ విధంగా ఉండాలి, మన నేచర్ను ఎంత డెవలప్ చేసుకుంటే ఎంత మనకు నేచర్ యూజ్ అవుతుందనే విషయాలు అనేటివి వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు సాధన మేడం ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి, నా పేరు సాధన రామచందర్. నేను కొబితా దాస్ కొల్లి, మేమిద్దరూ ఈ గ్రూప్ స్టార్ట్ చేసామన్నమాట. మేము ఎందుకు స్టార్ట్ చేసినామంటే స్టార్ట్ చేసి అబౌట్ 10 years అవుతుంది ఆల్మోస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసి. మొదలేమంటే మేము ఒక స్కూల్లో చిన్న పిల్లలతోని గార్డెనింగ్ నేచర్ యాక్టివిటీస్ చేపించేవాళ్ళం అనమాట. అయితే దాని తర్వాత అదొక 10 ఏళ్ళు చేసినాం. 10 ఏళ్ళు చేసిన తర్వాత నేను ఒక చిన్న పుస్తకం రాసినాను. ఆ పుస్తకంలో నేను తీసిన ఫోటోలు అన్నీ వాడేసి అందరికీ తెలిసేటట్టు నాకు ఏదైతే నేను నేర్చుకున్నానో అవన్నీ నేను ఆ బుక్లో రాసినాను. దాని తర్వాత ఏమైందంటే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ అని అక్కడ వాళ్ళు ఒక ట్రీ వాక్ చేయమన్నారు. అది మేము ఆ వాక్ చేసినాం అనమాట. అప్పుడు కొంతమందికి మా గురించి తెలిసింది. అప్పటి వరకు మేము ఏదో మా ఎంజాయ్మెంట్ కోసము మా సంతోషం కోసం మేము చేసేవాళ్ళం. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు మమ్మల్ని చేయమన్నారు ఆఫీషియల్గా. అయితే చాలామందికి మా గురించి తెలిసింది. దాని తర్వాత ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ అయిందనమాట. ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రకృతి ప్రేమికులందరూ ఉన్నారు. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు 20-30 పీపుల్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 400 మెంబర్స్ ఉన్నారనమాట. అయితే మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి వాళ్లకు ఎవరైతే మాతో వస్తారో వాళ్లకు చెట్ల గురించి చెప్పడము. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఒకటి వస్తుంది మనకు. సమ్మర్స్లో ఎక్కువ హీట్ ఎక్కువ అవుతుంది, హీట్ వేవ్స్ వస్తున్నాయి. తర్వాత మన రెయినీ సీజన్లో ఎక్కువ వానలు పడుతున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇటువంటిది. అయితే ఇవన్నీ మనము వీటిని పోరాడాలంటే మనము ఎక్కువ చెట్లకు మనము ముఖ్యత ఇవ్వాలి. చెట్లు చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలియాలి. చెట్లు ఒకటే కాదు, ఎన్నో కనెక్టెడ్గా ఉంటాయి. పిట్టలు, మన హైదరాబాద్ చుట్టూ ఉన్న రాక్స్, అవన్నీ చాలా ముఖ్యం. అయితే ఇవన్నిటిని డిస్ట్రాయ్ చేయకూడదు. పెద్ద పెద్ద చెట్లు ఉండాలి ఎప్పుడు. ఉట్టి చిన్న చిన్న చెట్లు పెంచడమే కాదు, ఉన్న చెట్లను తీయకూడదు. చాలాసార్లు మేము ఇది అందరికీ చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే మా ఉద్యమం ఒకటి చేస్తున్నాము. ఒక 5 ఏళ్ల నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ రోడ్లో చేవెళ్ళ మర్రి చెట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 900 కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట మర్రి చెట్లు. అయితే ఆ మర్రి చెట్లను కొట్టేయొద్దు, మన నేషనల్ హైవే కోసం ఆ మర్రి చెట్లను కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మేము ఒక ఉద్యమం స్టార్ట్ చేసినాము. ఆ చెట్లను కొట్టేయకూడదు, అవి అట్లనే ఉంచాలి. అయితే రోడ్డు చేయాలి, కానీ అది చెట్లను ఉంచి తర్వాత పక్క నుంచి రోడ్డు చేయాలనేసి మేము ఉద్యమం చేస్తున్నాము 5 ఏళ్ల నుంచి. జడ్జిమెంట్ కూడా మా ఫేవర్లో వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా ఉద్యమం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అయితే మేము మొదలుపెట్టింది జస్ట్ నేచర్ లవర్స్ అని, సంతోషం కోసం చెట్లను చూడడము, ఇట్లా అందరినీ తీసుకెళ్ళడము, అది స్టార్ట్ చేస్తున్నాం. కానీ చూస్తూ చూస్తూ మా ముందరి నుంచి అంత పెద్ద పెద్ద చెట్లను, ఇప్పుడు ఈ లోపల బాబాబు చెట్టు చూస్తున్నారు మీరు, ఎంత పెద్దగా ఉంది, ఎంత బాగుంది. అసలు ఆ బాబాబు చెట్టు హైదరాబాద్ ఉన్నట్టు తెలీదు. అదే ఎన్నేళ్ల చరిత్ర ఉంటుంది మేడం? అది 200 కంటే ఎక్కువనే ఉంటుంది. నిజాం వాళ్ళు పెట్టిన చెట్టు అది. ఈ టైంలో మనకి ఇవి ముఖ్యం. చెట్ల గురించి తెలుసుకోవడము, చెట్ల గురించి మాట్లాడడము, వాటిని చూడడము, ఆనందించడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ప్రతిసారి ఫోన్ చూసుకుంటూ కూర్చోవడము, లేకుంటే కంప్యూటర్లో కూర్చోవడము. అందుకని మేము ఇది స్టార్ట్ చేసినాము. ఇది బాగా నడుస్తుంది. ఇప్పుడు 400 మంది ఉన్నారు గ్రూప్లో. ప్రతిసారి ఒక 20, 30, 50 దాకా, 60 దాకా కూడా వస్తారు. మేము చాలా చోట్ల వెళ్తాము, పార్క్స్ లేకుంటే వేరే చాలా ప్లేసెస్కి వెళ్తాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, చాలా ప్లేసెస్ మేము వెళ్ళి ట్రీ వాక్స్ చేస్తుంటాము. సో పిల్లలు కూడా వస్తారు. సో మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. చాలా పాత బుక్ ఇది, 2011లో ఇది నేను పబ్లిష్ చేశాను. సో దీంట్లో ఇట్లా నేను తీసిన ఫోటోలు అన్నీ ఎక్కువ వరకు నేను తీసినవే. సో ఇట్లా ఒక్కొక్క చెట్టు, ఇది కదం చెట్టు,
సో దీనిలో ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదేమో ఆఫ్రికన్ ట్యూలిప్ అంటారు. సో ఇది తర్వాత ఇట్లా మధ్య మధ్యలో కొన్ని కొన్ని పద్యాలు ఉన్నాయి, వేరే వేరే మంచి మంచి నేచర్ పోయమ్స్ అన్నమాట. ఇది సిరీస్ ట్రీ అంటారు. సో వేరే వేరే సీజన్స్లో ఏమేమి, ఇప్పుడు బాదం చెట్టు ఉన్నాయి, దీని ఆకులు కలర్ మారిపోతాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. సో ఈ బ్యూటీ అంతా అందరికీ కొంచెం సెన్సిటైజ్ చేయాలని మా ఉద్దేశం అన్నమాట. సో ఇది గుల్మోహర్, ఇప్పుడు పూలు వస్తున్నాయి, ఈ సీజన్లో వస్తున్నాయి పూలు. ఇది మన కాపర్ పాడ్ అంటారు. ఇది మన ట్రీ జాస్మిన్ అంటారు అనమాట, పున్నాగి చెట్టు. ఇది కూడా దీపావళి టైంలో మంచి ఫ్లవర్స్ వస్తాయి. సో ఇట్లా నేను వేరే వేరే తీసుకొని నేను ఈ బుక్ తయారు చేసిన అనమాట. మన మర్రి చెట్లు, బ్యానియన్, ఇది బాహిని అంటారు. ఇదేమో టెంపుల్ ట్రీ, ఇదేమో శివలింగ పుష్పం, నాగలింగ పుష్పము కూడా అని కూడా అంటారు అనమాట. సో ఇవన్నీ మన హైదరాబాద్లో ఉన్న చెట్లే ఇవన్నీ. ఇది సాసేజ్ ట్రీ అంటారు, ఇది కూడా ఉంది, మన హైదరాబాద్లో ఉన్నాయి, పార్క్స్లో ఉన్నాయి, సంజీవయ్య పార్కు, తర్వాత ఇందిరా పార్క్, ఇవన్నీ ఉన్నాయి చెట్లు. ఇది ఇప్పుడు చూసిన చెట్టు ఇదే అనమాట ఫోటో, బాబాబ్. ఇది ఆఫ్రికా నుంచి చెట్టు, 10 వరకు ఉంటాయి. ఇవి నిజాం టైంలో అరబ్ ట్రేడర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినమాట. సో అట్లా వచ్చింది ఇక్కడికి. సో ఇట్లా ఈ చిన్న బుక్ నేను తయారు చేస్తున్నాను. ఫస్ట్ మనం కిందకి చూస్తే మనకు కనిపిస్తాయి పూలు, అవి కింద పడి ఉంటాయి, అది చూడగానే మనం పైకి చూడాలి. అందుకే బుక్ పేరు జస్ట్ లుకప్, అది అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.